హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందు రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు మాట ఇది థర్స్డే 5 o'clock లేచి అనమాట మార్నింగు. మరుసటి రోజు ఇవన్నీ దోముకొని మనం పూజలు అయితే చేయలేము, అసలు ముందే దోముకొని పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. యాక్చువల్గా అయితే నేను పైకి అన్నీ ఎక్కించేస్తాను అనమాట, కవర్లు వేసేసి. ఇంకా చూస్తే పాత్రలన్నీ కూడా నల్లగా ఉన్నాయి, వీటిని చక్కగా దోమేసి ఎండేసేయాలి అనిపించింది అన్నమాట. చాలా వెయిట్తో ఉన్నాయన్నమాట. కొన్ని సామాన్లు మాత్రమే పూజ కోసం అవసరమైనవి తోము పెట్టుకున్నాను. ఎంత తోములో వదలట్లేదు అన్నమాట. ఇంకేం మన సాయశక్తులు అయితే ప్రయత్నించాను తోమటానికి. ఇది ముద్ద శంఖము, కాకపోతే స్టార్టింగ్లో ఉన్న తేజస్సు అయితే ఇప్పుడు లేదు. చెట్టు బాగా పెరిగిపోయింది కదా, అందుకనే పాట్ అయితే చిన్నది కాబట్టి లేదు. ఈసారి సీడ్ తెచ్చుకొని కొంచెం పెద్ద పాట్లో వేసుకుంటే బాగా వస్తాయన్నమాట. సీడు దీనికే ఫ్లవర్ వదిలేసామనుకోండి సీడ్స్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ పట్టుకొని కిందకి వెళ్ళిపోదాం అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే తర్వాత మాల కుట్టాలి, మనం బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాయి. రేపైతే హడావిడిలో అసలు తెంపలేము, కొంచెం పోతే ఎండ అయితే వచ్చేస్తుంది బాగా విపరీతంగా. ఈ ఎండకి బయటికి రాలేకపోతున్నాము, అలానే పువ్వులన్నీ వాడిపోతాయి అన్నమాట. అందుకనే తెంపేద్దాం. నాకు అలా దేవుడికి వస్తాయన్నమాట, అలాగా రేపు కూడా కాస్తాయి. రేపు కూడా మొగ్గలు ఉన్నాయి చూడండి, ఇలా పూస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా తెంచుకుందాము. ఈరోజు తెంపేస్తున్నాను ఈ ఫ్లవర్స్ కూడా. ఈ విరజాయి అయితే ఎన్ని మొగ్గలు వచ్చింది తెలుసండి. ఇప్పుడు మార్కెట్లోకి మోర 170 రూపీస్ అంటున్నారు. ఇది 120 రూపీస్ నేను పెట్టాను దీనికి. ఈ పాట్కి ఒక 100 రూపీస్, మొత్తం 220 రూపీస్ పెట్టాను. ఇప్పటి వరకు మనకి 2 మూరల వరకు ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను కడతాను, ఆ మాల కూడా మీకు చూపిస్తాను. రేపు లక్ష్మీదేవికి వేద్దాము, అంటే అన్ని పూలు కలిపి, విరజాజ్ ఒక్కటే కాదు అన్ని పూలు కలిపి. ఇక్కడ చూసారా మా పాప మొన్న వేసింది కదా విత్తనాలు, నిన్న వ్లాగ్ పెట్టానమాట. అయితే ఆ విత్తనాలు ఇస్తే ఇంత చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. మా పాప వేసిందే బాగా వచ్చింది, రెడ్ కలర్ది భలే ఉంది కదా. దీన్ని ఒక చాలా ఇష్టం, కిటికీ తెరవగానే మంచి గాలి వస్తుంది, చల్లని గాలి. ఇంకా పాప కోసం వంట ప్రిపేర్ చేసేయాలి కాబట్టి చక్కగా ఇంకా తోటకూర ఫ్రై ప్రిపేర్ చేసేసి చక్కగా బాక్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు పాపకి లక్ష్మీదేవిలాగా తయారు చేసి పంపించమన్నారు. మన ఇంటి లక్ష్మీదేవి ఎలా అయినా సరే లంగావాణి వేయగానే కళ వచ్చేస్తుంది అన్నమాట. సో అవన్నీ ప్రిపేర్ చేయడం అన్నీ మీకు చూపిస్తాను, ఓకేనా. ఇంకా మా పాపకి ఈరోజు కాంపిటీషన్ ఉందని చెప్పాను కదా, వరలక్ష్మీదేవి పూజ చేస్తున్నారన్నమాట స్కూల్లో. సో ఇలా పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులని రెడీ చేసి తెమ్మన్నారన్నమాట. రెడీ చేసినాక మా పాప అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చిన్న లక్ష్మీదేవిలానే అనిపించింది అన్నమాట పాపను ఒకసారి ఇలా చూడగానే. ఇంకా స్కూల్కి డ్రాప్ చేసి రిటర్న్ వచ్చేసాను. మా ఇంటి దగ్గర ఉన్న పరదేశమ్మ టెంపుల్ ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, షార్ట్ వీడియో. అదైతే 10K వరకు వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా ఇక్కడికి దేనికి వచ్చానంటే నేను అమ్మవారిని దర్శించుకొని, ఇంకా అక్కడ చూసారా కదంబ వృక్షం ఉంది, అక్కడ పువ్వులు తీసుకోవడానికి అయితే వచ్చాను. రేపు వరలక్ష్మి వ్రతం కదా అని. ఈ వ్లాగ్లో అయితే వరలక్ష్మి వ్రతం పూజ కూడా చూపించేస్తాను అనమాట. ముందు రోజు నేను ఏం చేశానా, అలానే మరుసటి రోజు పూజ గురించి ఇదంతా వీడియో అయితే తీసాను, చిన్నగా మీకైతే చూపిస్తున్నాను. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి మంచిగా పొలాలు అయితే ఉన్నాయి, వరి అయితే పండిస్తున్నారు. నాకు ఇలా నేచర్ని ఆస్వాదించడం అంటే చాలా ఇష్టము.
చాలా బాగుంటాయి కదా గ్రీన్గా, మన కళ్ళకి ఆహ్లాదం అన్నమాట, మన మనసుకి ఏదో అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఒక బావి కూడా ఉంది, అందులో ప్యూర్ వాటర్ భలే ఉన్నాయి, వాటర్ కూడా నిండుగా ఉన్నాయన్నమాట. ఇంత ఎండల్లో కూడా వాటర్ అయితే ఉంది, చాలా బాగుంది. టెంపుల్ కూడా రోడ్డు సైడ్ ఉంటుంది. మళ్ళీ చెట్టు కిందకి వచ్చాను, పువ్వులు అయితే తెలుసు. ఈ పుష్పాల చెట్లు ఇంటి దగ్గర కన్నా రోడ్ల సైడ్ ఎక్కువ ఉన్నాయండి. నేనైతే మా ఇంటి దగ్గరలో అయితే 2 చెట్లు చూసాను. ఇది ఒక చెట్టు, ఇంకా ముందు సైడ్ ఒకటి ఉంటుంది. ఆ చెట్టుకైతే ఒక్క ఫ్లవర్ లేదండి, దీనికైతేనే బోల్డ్ ఉన్నాయి. ఈ లక్షవరం అయితే ఈ పూలన్నీ టక్కటక్కని కోసేస్తారు. నా అలాగే అందరూ యూట్యూబ్లు చూసి ఏ పుష్పం పెడితే మంచిదా అని ఇలా చూసి తెంపేస్తున్నారు. కానీ ఏ పుష్పం అయితే చెప్పండి, ఏదైనా ఒకటే, కానీ వాటికి ఒక చరిత్ర ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి దొరికింది తప్పనిసరి పెట్టాలని అనిపిస్తుంది. అందుకని నేనైతే వెళ్ళాను. మొరము మన చెట్టువి అనమాట. ఇక్కడ నేను కొన్ని కనకంబరాలు, మల్లెలు తీసుకున్నానండి. విరజాజులు అయితే మన చెట్టువి కొన్ని వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఒక మోర్ కొనాలంటే మార్కెట్లో 170 రూపీస్ అడుగుతున్నారండి. అందుకనే నేను విడిపూలు తెచ్చుకున్నాను. ఆ విడిపూలని ఇలా మాలగా కడితే మనకి 3 మూరల వరకు వచ్చాయన్నమాట. సో వర్తబుల్ అనిపించింది మనం కట్టుకుంటే, కానీ ఓపిక మీద కట్టుకోవాలి. సో ఈవినింగ్ అయినాక ఇంకా క్లీనింగ్ చేసేసాను అనమాట మొత్తం. ఇంకా బయట ముగ్గు అయితే అలా వేసేసాను, నాకు ఏదో వచ్చినట్టు ఇంక ఇలా ముగ్గులు వేసేసాను. ఇంకా మార్నింగ్ అయితే అన్నీ కుదరవు కదా మనకి, వంటలు కానించి అన్నీ ఉంటాయి. ఇంకా డెకరేషన్ కూడా ఇలాగా నైట్ పెట్టేసాను అనమాట. ఇంకా అమ్మవారిని కూడా పెట్టేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా అయితే మనము బిందెల వరకే పెట్టాను. బిందెలో నేను ఏం వేసుకున్నానంటే కొంచెం ఇలా పసుపు, ఉప్పు, ఇలాచి, లవంగి, ఇది జాబాది పౌడర్ అన్నమాట, ఇది కూడా వేసుకున్నాను. మంచి ఫ్లేవర్, మంచి భలే వస్తుంది. ఇంట్లో ఏదో పూజ జరుగుతుంది అన్నట్టే ఇల్లంతా కూడా మంచి వాసనతో ఉంటుందన్నమాట. ఇలా అమ్మవారిని డెకరేట్ చేసుకుందామని చీర అలా 4 అయ్యింది. సో ఇలాంటి పండగలు వచ్చాయనుకోండి అస్సలు నిద్ర పట్టదు నాకు. నేను మనసులో అనుకుంటాను అనమాట, మార్నింగ్ ఈ టైంకి లెగిసిపోవాలని. ఇంకా నేనైతే మరీ ఘోరంగా 2 o'clock లెగిసిపోయానండి. లేచిన తర్వాత నాకు మరి నిద్ర పట్టదు అనమాట. లేచిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి. డెకరేషన్ కూడా నైట్ ఏం చేయలేదండి, బిందెలు పెట్టడం వరకు చేశాను. ఇంకా డెకరేషన్ అన్నీ చేసుకోవాలి కదా వంట అంతా అయిపోయినాక అనుకున్నాను. ఇంకా ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు, మంచి హెల్ప్ చేశారండి నాకు. హెల్ప్ చేయకపోతే అస్సలు నేను చేయలేకపోదు, నేను ఒక్కదాన్నే అయితే మాత్రము. సో కొంచెం పరవన్నం వండాను, శనగలు వండాను, పులిహోర కోసం తాలింపు పెట్టాను కదా, బూర్లు కూడా ఇలా ముద్ద చుట్టి మా వారు హెల్ప్ చేశారు. ఇలా ఉండలు చుట్టేసి టకటక అందించారు. వెంటనే నేనైతే బూర్లు వేయగలిగాను. మొత్తం వంట అంతా ప్రిపేర్ అయ్యి 6 అయిపోయిందండి. మార్నింగ్ 6 తర్వాత ఇంకైతే డెకరేషన్ చేసుకున్నాము. డెకరేషన్ చేస్తూ మా వారైతే ఇలాగా కాసులతో మంచిగా హారం తయారు చేశారన్నమాట. ఫైనల్లీ ఇయరు వరలక్ష్మి వ్రతం అయితే మంచిగా జరిగిపోయిందండి మా ఇంట్లో. ప్రతి ఏటా ఇలా జరుపుకోవడం వల్ల మాకు సిరి సంపదల్లో, వస్తువులు కొనుక్కోవడంలో, అలానే తిండికి, వస్త్రానికి, దేనికి, ఆరోగ్యానికి దేనికి లోటు లేకుండా అమ్మవారు అయితే మాకు చూస్తున్నారనే మా అభిప్రాయము. మాకు కలశం అయితే పెట్టుకోవడం లేదండి. చాలామంది అనుకుంటారు కలశంలోనే అమ్మవారు ఉంటారు కదా, కలశం పెట్టుకోవట్లేదు ఏంటి అని. సో నేను ఇలా విగ్రహాన్ని తయారు చేసుకోవడం అంటే నేను చీర కట్టి ఇలా బిందులు పెట్టి చీర కట్టి అమ్మవారిని తయారు చేసుకుని 4 years నుంచి అండి చేస్తున్నాను. నాకు ఎంత మంచిగా జరుగుతుందో భగవంతుడు బాగా చూస్తున్నాడండి. సో నేను అందుకనే ఇలా పెట్టుకుంటున్నాను. ఇంక ఫైనల్లీ మా ఆడపడిచికి ఇలా తాంబూలం ఇచ్చేసాను. పూజ అంతా అయినాక ఇంకా మా హస్బెండ్కి ఇలా దండం పెట్టానమాట. మా ఆయన అనుకుంటున్నారు ఈరోజైనా నా కాలు కింద ఉంది మా ఆవిడ అనుకుంటున్నారు. చాలు చాలులే ఆ పప్పులు ఏం ఉడకవు అనుకున్నాను. సో ఇంకా ఇక్కడ మా పాపని చూసారా, చక్కగా పారాని రాయించుకొని మంచిగా తాంబూలం తీసుకుందన్నమాట. ఇంకా మా ఇంట్లో పూజ అయితే బాగా జరిగింది. మా అమ్మవారు అయితే ఇలా ఉన్నారన్నమాట. ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.